प्रणोदेवी सरस्वती वाजे सर्वादने वदे माधवाय स्वाहा गोविंदाय नमः विष्णुरुद्राय त्रिविक्रमाय नमः श्रीधरा उसी के समुद्र भाना मदरा भेदना देवा प्रतिनाय धामदेव सदाशिवराय महाश्रीधरा पूजा दीप नमोस्तुते सारिनो नैवेद्य पूजिस्तुन्नंడి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నారాయణాభ్యాం నమః వాణే గణగర్భాభ్యాం నమః బ్రహ్మణే వశిష్ఠాభ్యాం నమః సర్వేభ్యో మహాగణేభ్యో నమః అక్షతలు తీసుకుని వాసన చూసి ఎర్రజల నుంచి వెనక్కి వేసేసి ఒక మట్టికి ప్రాణాయామేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వా మార్కండేయ ఈ 3 వేలు వాడాలి. చూపుడు వేలు చిటికిన వేలు అసలు వాడకూడదు. పూజకి బొటన వేలు మధ్య వేలు ఉంగరం వేలు. ఆ పూజ తీసుకుని ఇక్కడ పూజా సమాధానం చేయండి. వినాయకుడి మీద తీర్చండి. 2 లక్షలు తీసుకోండి. ధ్యానం శుక్లాంబరధరం విష్ణు శుభ్రతం చతుర్భుజం భగవానందాయ సర్వకామశాంతగే నమః వస్త్రం ఒక భూమి 2 లక్షలు తీసుకొని ఓం అరుణాయ ధామస్వా పురాణాయ హరియ విశ్వాధనాయ సమాహాతే కోరుకాయ యజ్ఞావేదం మహాస్తేజః మహాగణపతయే నమః యజ్ఞావేదం సమర్పయామి తర్వాత చేతిని కుడి చేతిని తల చుట్టూ ప్రదక్షిణగా ఒకసారి తిప్పినా చెప్పడానికి ఉంటుంది. ఆయన దసరా అంటే ఆయన కన్నది కదా మనం ఏ విధంగా విషయం చేసి మానేసింది చెప్పినా సరే శివ సంకల్పమస్తు అనుకోవాలి. ఎందుకంటే అంటే మనం అందరం మాట్లాడుకుంటాం శివుడి ఆజ్ఞ లేనిదే శ్రీమైనా ప్రధానటువంటి శివుడు ఆజ్ఞ ఉంటేనే మనం ఈ రోజు భగవంతుడికి ఆరాధన చేసుకోగలం. శివుడు ఆజ్ఞ ఉంటేనే మనం ఈ క్షణాన్ని ఊపిరి తీసుకోగలం. శివుడు ఆజ్ఞ ఉంటేనే మనం తిరగలం, ఏ పనైనా చేయగలం. ఈ కార్యక్రమం చేయడం కూడా మీరనుకుంటారో నేననుకుంటారో లేదా ప్రతిష్ఠ చేస్తేనో అంటే వాస్తవం వచ్చిందనో మనం చేసుకోవడం కాదు. శివుడు అనుకున్నారు కాబట్టి మనం ఈ రోజు చేసుకున్నాం. ఈ ఊళ్ళో ఎంతమంది ఉందో మన దగ్గర చెప్పుకున్నాం. ఊళ్ళోనే 300 మంది ఉన్నాం. ఊళ్ళో ఎంతమంది ఉందో ఎవరైనా వచ్చారా 30 మంది చెప్పుకుంటారు. ఎందుకని శివుడు
సంకల్పం ఆయన ఉండాలి, ఈ ఫలానా వాడు ఇక్కడికి వచ్చి పూజ చేసుకునేటువంటి అర్హత ఈ రోజు మీకు కలగాలి అని ఆయన అనుకుంటేనే మనం అర్హత పొందగలం. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఉదయం చేసి మొట్టమొదటిగా పరిచాల్సినటువంటి రాటున్నాయి అంటే వెంకటేశ్వర గోవిందనో లేకపోతే పూడి వెళ్తే జగన్నాథనో రామవారి వెళ్తే దుర్గమ్మనో అనుకున్నా ఉదయం లేవాలి. ఉయ్యాలలుగుతున్నాడు అయ్యప్ప స్వామి ఉయ్యాలలుగుతున్నాడు ఉయ్యాలలుగుతున్నాడు అయ్యప్ప స్వామి ఉయ్యాలలుగుతున్నాడు ఉయ్యాలలుగుతున్నాడు అయ్యప్ప స్వామి ఉయ్యాలలుగుతున్నాడు ఉయ్యాలలుగుతున్నాడు అయ్యప్ప స్వామి ఉయ్యాలలుగుతున్నాడు. కొండకు మధ్య మలయాళ దేశమయ్య మలయాళ దేశం విడిచి ఆదుకోను రావయ్య ఉయ్యాలలుగుతున్నాడు అయ్యప్ప స్వామి ఉయ్యాలలుగుతున్నాడు ఉయ్యాలలుగుతున్నాడు అయ్యప్ప స్వామి ఉయ్యాలలుగు